హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, పనికిరాని మనకు అట్టపెట్టి ఉంటుంది కదా, ఆయిల్ది. మనకు ఏదైనా సరే అట్టపెట్టి మనకు పనికిరాని చూడండి. మనకు పనికిరాని వాటర్ బాటిల్ ఉంటాయి, ఏదైనా మనకు కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి, ఏదైనా సరే ఇటువంటి బాటిల్ మనం యూస్ఫుల్ ఒక ఐడియా చేద్దాం. చూడండి, కావాల్సిన వస్తువులు చూడండి, 4 పెద్ద బాటిళ్ళు, 4 చిన్న బాటిల్ తీసుకోండి. వీటిని ఉపయోగించి చాలా ఈజీగా తయారు చేయొచ్చు మనం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఆయిల్ క్యాన్ డబ్బా ఉంటుంది కదా, అట్టపెట్టి మనం చూడండి, ఇటు పక్క పెద్ద షీట్ తీసుకుందాం, ఇటు పక్క మనం పెద్ద షీట్ తీసుకుందాం. ఈ విధంగా 2 పక్కల మనం కట్ చేసుకుందాం. ఓకే, కటింగ్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూడండి 2 మనం కట్ చేసాం. చూడండి, మీరు ఏం చేస్తారంటే మన పల్సంగా ఉంటుంది ఒక అట్టపెట్టి ఒకటి సింగిల్గా. ఈ విధంగా 2 ఉంటే మీరు గమ్ వేసి, ఫెవికల్ గమ్ వేసి అతికి ఇచ్చేయండి. కొంచెం మందంగా తయారవుతుంది. ఒకవేళ మీ దగ్గర అంత అట్ట లేదంటే చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి పీసులు ఉంటాయి మన దగ్గర. ఇట్లాంటి పీసులు మనం పొడుగున్నా కూడా చూడండి, దీన్ని మనం అతికియచ్చు. ఈ విధంగా పెట్టి అతికిచ్చేయండి. ఎందుకంటే మనం కొంచెం వెయిట్ తట్టుకునే విధంగా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా చేయాలా. ఫెవికల్ గమ్ము 5 రూపీస్, 10 రూపీస్. ఆ తర్వాత మన పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ బాటిల్స్, వీటిని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటా 4 పక్కల 4 హోల్స్ వేసుకోవాలా. 4 మార్కింగ్స్. ఈ విధంగా మీరు కత్తితో అయినా సరే, కత్తితో అయినా సరే హోల్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హోల్స్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే మన బాటిల్స్లో మనం చూడండి ఇసుక నింపాను నేను. ఇసుక, మట్టి ఏదైనా నింపుకోండి మీ ఇష్టం. ఎందుకంటే స్టాండర్డ్గా ఇది కదలకుండా సెట్ అయ్యేదానికి. ఆ తర్వాత మనం సెట్ చేసేద్దాం. ఈ విధంగా ఎలా సెట్ చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మూత తీసేయాలా. ఈ మూత తీసేసి దీనికి ఈ విధంగా ఈ హెడ్ని ఎక్కియాలా. ఆ తర్వాత మనం ఈ క్యాప్ వేసేయాలా. అంతే, టైట్గా ఫిట్ అవుతుంది. 4 పక్కలు బిగించేద్దాం. ఓకే, ఈ విధంగా రెడీ చేసుకోండి స్టాండ్. ఆ తర్వాత మన బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ మన కింద సైడు కట్ చేసుకోవాలా. ఈ విధంగా 4 బాటిల్ కట్ చేసుకోవాలా. నాలుగు బాటిల్ సేమ్ హైట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా 4 బాటిల్ సేమ్ హైటు. ఓకే, మార్కింగ్ 4 సైడు. హోల్ 4 సైడ్ హోల్. ఓకే, బాటిల్ ఫిట్టింగ్. ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాటిల్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే చూడండి సెట్ అయిపోతుంది. ఈ విధంగా కరెక్ట్గా 4 సైడ్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఫస్ట్ మనం సెట్ చేసాం కదా చూడండి, బాటిల్స్ ఈ మట్టి పోసాం కదా, ఇసుక ఇలాంటిగా. ఇది ఫస్ట్ సెట్ చేసుకోవాలా. ఆ తర్వాత చూడండి ఈ 2 సెట్ చేసాం కదా, ఈ విధంగా కరెక్ట్ చూడండి. ఇక్కడ మనం బాటిల్స్ మూతున్నాయి కదా, ఈ మూతల్లో ఈ కరెక్ట్గా హోల్లో సెట్ అయిపోతాయి. ఇవి ఎటువంటి మనం పడిపోయే సమస్య ఉండదు, కదలదే సమస్య ఉండదు. కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఈ విధంగా ఈజీగా మీకు కదులుతుంది అనిపిస్తే చూడండి, ఈ విధంగా గమ్మేసి సైడ్లో మీరు అతికించుకోండి. మనకు స్టాండర్డ్గా తయారవుతుంది. అప్పుడు ఏ విధంగా కదలదు. ఓకేనా. ఇంకా కావాలంటే చూడండి, ఇంకా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ ఇంకోటి తయారు చేసి ఇంకోటి పెట్టుకోవచ్చు పైన, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఈ విధంగా మన కిచెన్ రూమ్లో కూడా చూడండి, మీరు అల్మార్ మనకి లేదనుకోండి, కప్బోర్డ్స్ లేవనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు స్టాండ్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఎవరైనా లేని వాళ్ళకి చెప్పిస్తున్నాను. కిచెన్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా పెట్టి మీరు డబ్బాలు మీ ఏదైనా సరే, పప్పుల డబ్బాలు ఏదైనా సరే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు పసుపు కానీ ఏదైనా సరే లోపల కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు. స్వీట్ కానీ ఏదైనా హాట్ కానీ ఏదైనా సరే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కిచెన్ రూమ్లో కూడా వాడుకోవచ్చు. చాలా మంచి ఐడియా ఇది. ఏ విధంగా కావాలంటే మీరు ఇంకా 2-3 సెట్ చేసుకోవచ్చు. మొత్తం మనకు 5 మనకు అల్మార్ లాగా సెట్ చేసుకోవచ్చు. కప్బోర్డ్స్ లాగా స్టాండర్డ్గా తయారవుతుంది. ఈ విధంగా చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. పనికిరాని వస్తువులతో మనం ఈ విధంగా స్టాండ్ తయారు చేసుకోవచ్చు. చూడండి, మన చెప్పులు స్టాండ్ రెడీ అయిపోయింది. మనం షూస్ కానీ చెప్పులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ మనం కింద మనం వెయిట్ మనం పెట్టినాం కాబట్టి ఎటువంటి మనం పడిపోయే సమస్య ఉండదు. వాటర్ ప్రూఫ్, మనకు వాటర్ కూడా తగలదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి, మన 3 లేయర్స్, మనకు కింద ఒక స్టెప్, మనకు పైన మధ్యలో ఒక స్టెప్, పైన ఒక స్టెప్. ఈ విధంగా మనకు కావాలంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. పైన ఇంకోటి తయారు చేసి ఈ విధంగానే. ఓకేనా. చూడండి, మనం ఇక్కడ పైన కూడా చూడండి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ తగులుకుంటుంది. ఒకవేళ మీకు ఇది ఊడిపోతానంటే గమ్ము కూడా వేసుకోవచ్చు మీరు స్టాండర్డ్గా.
ఈ విధంగా మీరు 3 లేయర్స్ కాకుండా 4 లేయర్స్ ఇంకా పెంచుకోవచ్చు, స్టాండర్డ్గా తయారవుతుంది. మనం పనికిరాని వస్తువులతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా బాగుంది కదా. మంచి యూస్ఫుల్ ఐడియా ఇది. ఈ విధంగా ట్రై చేయండి మీరు, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తే. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్ అందరికీ బాయ్ ఫ్రెండ్.